టైం ఎంత? రాత్రి 12 గంటలు. ఈయనే రియాజ్, కుండ బిర్యానీ రియాజ్ ఫ్రమ్ నెల్లూరు. ఈయన గారి బిర్యానీ తినకుండా స్టాలిన్, సిద్ధరామయ్య లాంటి వాళ్లకు పూట గడవదంట. చాలా మంది సీఎంలు ఈయన చేతి వంటకు ఫిదా అయిపోతారు. అప్పట్లో చిరంజీవి సినిమా రౌడీ అల్లుడు. ఇంకా చాలా మంది సీఎంలు సిద్ధరామయ్య, డికే శివకుమార్ కూడా తీసుకుపోతారు. స్టాలిన్ కి పంపిస్తాను. అంటే మీకు ఎదగకుండా కూడా ఏదో ఒక చాలా మంది మన వ్యాపారస్తులే కాదు, గలాటాలు తగువులు పోలీసులతో చెప్పి మూపించేటాలు 10 మందికి సహాయం చేయాలి తప్ప అందరు బాగుండాలా, అందులో మేము ఉండాలా అనేదే మా కాన్సెప్ట్. అంతే. రియాజ్ భాయ్. వాలేకుం సలాం. బోలో తప్ప రియాజ్ భాయ్, ఇప్పుడు ఒకప్పుడు మీరు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను మీకు. అవును. పెళ్లిళ్ళలో వెళ్ళి బిర్యానీలు తయారు చేసేవాళ్ళు, పెళ్లిళ్ళకి శుభకార్యాలకు. ఇప్పుడు కుండ బిర్యానీ అని ఒక బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేశారు కదా. అవును. మొత్తం నేను ఈ ఊరు వదిలి నేను మిగతా రాష్ట్రాల్లో పనిచేస్తున్నప్పుడు ఏ ఊరు అంటే నెల్లూరు అంటే ఫస్ట్ మీ పేరు చెప్తారు, రియాజ్ కుండ బిర్యానీ చాలా బాగుంటుందని చెప్పి. ఈ బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎంత సమయం పట్టింది సుమారుగా? ఎంత కాలం? నాకేం జాస్తి పడలేదు జఫర్, మామూలుగా. ఎందుకంటే నాకు ముందు నుండి వంటల్లో ప్రావీణ్యం ఉండింది బాగా. మామూలుగా వంటలు చేసేదానికి మంచి పేరు ఉండింది, టాప్ మోస్ట్ బాగా. అప్పట్లోనే తమిళనాడు, కర్ణాటక, విశాఖపట్నం కానీ పెద్ద పెద్ద మ్యారేజీలు జరిగితే మా చేతుల్లోనే జరగాల. అలాంటిది తిరుపతి ప్లీనరీ కూడా వావిలాల చెరువులో చేస్తే కనీసం ఇంచుమించు ఒక పూటకి 1,00,000 మందికి పెట్టేవాళ్ళం. నా కౌంటర్లో 1వ నెంబరు 10వ నెంబర్ కౌంటర్ నాది. 1,00,000 మందికి భోజనాలు పెట్టేవాళ్ళం. అర్థమైంది. ఆ విధంగా. ఎందుకంటే ఇంతకు ముందు నుండే పేరు మాకు. ఇప్పటికీ మీకు సెలబ్రిటీస్ అంతా ఫుడ్ అంతా బిర్యానీ. అదే అప్పట్లో చిరంజీవి సినిమా నాయుడుపేట బ్రిడ్జి మీద శోభన, అప్పుడు సినిమా యాక్టర్ వచ్చి శోభన, ఇంకొక ఆమె వచ్చి దివ్యభారతి, 2 హీరోయిన్లు. అదే రౌడీ అల్లుడు. దానికి 100 రోజుల ముద్దులు మా ఫంక్షన్కి నేనే, బాలకృష్ణ గారిది. గౌతమ్ మీనన్ డైరెక్టర్ ఉన్నాడు కదా, అతను క్లాప్ కొట్టాలంటే సెంటిమెంట్ బిర్యానీ మంది పంపించాలా. అది ఇంకా చాలా మంది సీఎంలు ఉన్నారంట కదా. సిద్ధరామయ్యకి మామూలు కర్ణాటక సీఎంకి తీసుకుపోతారు, డికే శివకుమార్ కూడా తీసుకుపోతారు. తమిళనాడు సీఎం స్టాలిన్కి పంపిస్తాను. ప్రతి నెల 1వ తేదీలో వచ్చే బుధవారానికి పంపిస్తాను వాళ్ళకి. అది డబ్బులు ఇస్తారా? డబ్బులు అడ్వాన్స్ లోనే ముందు తీసుకోవడమే గొప్పతనం కదా. ఎలా ఇప్పుడు ఇండివిజువల్ లెవెల్లో చేసేవాళ్ళు ఇప్పుడు ఒక బ్రాండ్ ని క్రియేట్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? కుండ అని పెట్టి సపరేట్ గా కుండ బిర్యానీ అప్పట్లో ఒక అలదడి వచ్చేసింది. నెల్లూరు జిల్లాలో ఒక బిర్యానీ తీసుకుంటే ఇంకొక బిర్యానీ ఫ్రీ, ఒక బిర్యానీ తీసుకుంటే ఒక ఫ్రై ఐటమ్ ఫ్రీ, ఒక బిర్యానీ తీసుకుంటే ఒక రోస్ట్ ఫ్రీ అనేది అందరు హోటల్స్ వాళ్ళు అందరూ ఇదిగా పెట్టేశారు. అప్పుడు ఏం జరిగిందంటే నాకు థాట్ వచ్చింది, బిర్యానీ పాటలు పెడతాము అంటే ఒకటి ఫ్యామిలీ ప్యాక్ కుండ బిర్యానీ పెడతామని. దానికోసం కనీసం ఒక 4-5 నెలలు నేను ప్రయత్నించాను. సక్సెస్ అవుద్దా లేదా, బాగుంటుందా లేదు, 2వ రోజు పనికి వస్తుందా కాదా, ఆ విధంగా 44 గంటలు ఉంటుందండి సఫర్ పాట్ బిర్యానీ చేసిన తర్వాత. పెట్టుకునే వాళ్ళు ఇంకొకరు వేరే వాళ్ళు అయితే 14 రోజులు అట్లా పెట్టుకుంటారు ఇంకొక బిర్యానీ. అది అంటే మన ఇండియన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే ఒక బిర్యానీ ఒక బిజినెస్ మోడల్ సక్సెస్ అవుతుంటే వెంటనే సిమిలర్ బిజినెస్లు కాపీ కొట్టి కాపీ పేస్ట్ వచ్చేస్తూ ఉంటాయి. అంతే. మీకు కూడా కాపీ పేస్ట్లు వచ్చాయి అలాగా? కాపీ ఎన్ని కుండలు ఉన్నాయి ఇప్పుడు, డూప్లికేట్ కుండలు, మట్టి కుండలు ఉన్నాయి, బకెట్లు ఉన్నాయి, ఇంకా వచ్చి అల్యూమినియం పాత్రలో బిర్యానీ చేసి ఫ్రీగా ఇచ్చేస్తున్నారు అంతా. బకెట్ బిర్యానీ, జంబో బిర్యానీ, ఎన్ని బిర్యానీలు ఉన్నాయి అన్నీ. అంటే ఇప్పుడు మీతో పాటు జర్నీ స్టార్ట్ చేసిన బిర్యానీ హోటల్స్ లో కూడా చాలా మంది 25 ఏళ్ళ కిందట అంత సక్సెస్, మీకు అంత సక్సెస్ కాలేదు అసలు. అసలు నామరూపాయలు కూడా లేవు వాళ్ళు అసలు. ఎందుకని అలాగంటారు? మూసేసారు, నష్టమైపోయింది. హోటల్ వ్యాపారంలో ఆదాయం వస్తే విపరీతంగా వస్తుంది జఫర్ గారు, నష్టం వస్తే కూడా చాలా నష్టాలు వస్తాయి. కొంచెం పాత ఇష్యూ గుర్తు చేసుకోండి. అంటే మీకు ఎదగకుండా కూడా ఏదో ఒక చాలా మంది మన వ్యాపారస్తులే కాదు, వేరే వాళ్ళు ఎవరో మళ్ళీ
మన ఎదుటి వ్యాపారం ఉన్నాడు కదా, మన వ్యాపారస్తులు ఉన్నారు కదా, వాళ్ళే చేస్తారు, ఇబ్బంది ఏమిలే. ఎలాంటి ప్రయత్నం చేసి ఉంటారు? ఓ గలాటాలు, తగువులు, పోలీసులతో చెప్పి మూపించేటాలు, అపవాదాలు వేయించటం, నలుగురికి పిలిచా, బయట నుండి తీసుకుని వచ్చి జేబులో పెట్టుకుని ఏంది ముక్కలు ఈ విధంగా ఉన్నాయి. మనం తప్పులే చేయలేదు కాబట్టి మనం తల వంచబడలే, ఒకరికి మనము సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ వ్యాపారం సక్సెస్లో బాబీ వంతు ఎంత ఉంటుంది? ఆవిడే కదా ఆమె సక్సెస్ లో ఆమె పాత్ర మసాలాలు ఇంట్లో నుండి ఇప్పుడు మసాలాలు అవన్నీ గ్రైండర్లలో ఇవన్నీ వేసి పంపించేది మొత్తం ఆవిడే కదా. ఎన్ని మార్కులు ఇస్తారు ఈ 100% లో ఆమెకి? ఆవిడే మొత్తం మాదేముంది 5 స్టార్స్ ఇస్తాం మామూలుగా రేటింగ్. సుమారుగా ఇప్పుడు 100% సక్సెస్ లో ఆమెకి 30 ఇస్తారా, 40? లేదు 75% ఇవ్వాలి. మాదేముంది అసలు. మనం అలసిపోయినా కానీ ఏంటి మరి నిజమేనా అది చెప్పేదామే, లేకపోతే ఆయన మీ ఎదురుగా కెమెరాలు ఉన్నాయి కాబట్టి మీ పక్కన చూసుకుంటారు? ఇప్పుడుకి మీరు ఆ బిర్యానీ తయారు చేయడంలో మీ పాత్ర ఏంటి? మీరు ఏం చేస్తారు? మేము అప్పట్లో క్యాటరింగ్ లో చేసేటప్పుడు మసాలా అందించేవాళ్ళం, చేసి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడంటే పని వాళ్ళు ఉన్నారు, అందరు చేసుకుంటున్నాం, మా వంతు ఏం లేదు. ఇప్పుడు పని వాళ్ళు ఎవ్వరు రాలేదనుకోండి, మీరే చేసేస్తారు? ఇంకా సార్ చేస్తారు, మేము చేయము. మేమందరం మసాలా వరకు అంతవరకు చేసిస్తా అన్ని. ఆ టేస్ట్ రావాలంటే ఆయన చేయి పడాల్సిందే. బాబు ఇప్పుడు బాబు ఆయన తర్వాత బాబు సక్సెస్ అయినారు. నేను కష్టం లేకుండా మా బాబు చూసుకుంటున్నారు అంతా. కానీ ఇప్పుడు ఆయన చేతికి ఎముకుంటుంది. నాకు తెలిసినంత వరకు చాలా మందికి సేవ చేస్తుంటారు. జైల్లో వెళ్ళి ఖైదీలకు ఫ్రీగా భోజనం పెట్టారు ఆయన. ప్లస్ రకరకాల సహాయం చేస్తారు. అలా మాకు చేయాలని మాకు పంపించాడు, మా ద్వారా దేవుడు మాకు ఇస్తున్నాడు, మేము చేయాలి కూడా రూల్ కదా. ఇప్పుడు ఉండే యూత్ చాలా మంది అదృష్టాన్ని తిట్టుకుంటూ ఉంటారు. నాకు సరిగ్గా లేదు అని చెప్పి, నాకు సరిగ్గా నేను నమ్మను జఫర్. నాకు తెలిసి 40 ఏళ్ల వృత్తిలో మామూలుగా నేను నమ్మను. నాకు 55 సంవత్సరాలు, 15 సంవత్సరాల వయసు నుండి, నాకు 13 సంవత్సరాల వయసు నుండి నేను వంట చేస్తున్నాను. అంటే 40 సంవత్సరాల పైన నాకు అనుభవం ఉంది దీంట్లో. నేను నమ్మను. కష్టం లేకపోతే ఏంది జరగదు జఫర్. ఇంట్లో కూర్చొని మనం భగవంతుడు ఏమంటే ఇస్తాడా చెప్పు. పని చేయకపోతే ఎవరన్నా ఎందుకు ఇస్తారు? జాస్తి అయిపోయా అని. ఒకటి చిన్నప్పుడు చూస్తున్నాను మిమ్మల్ని, అంటే మన ఒకే వీధిలో పెరిగాము అని చెప్పి, నాకంటే కొన్ని వయసులో పెద్ద. అప్పటి నుంచి మీరు ఈ చారిటీ వర్క్ చేస్తూ ఉంటారు కదా, సేవా కార్యక్రమాలు. చారిటీ చేయకపోతే మనస్ఫూర్తి ఉండదు జఫర్, నిజం చెప్తాను. రేపు సోమవారము, రేపు స్పందన లేదు అని చెప్పినట్టుగా ఉంది నాకు. రేపు ఏమంటే ఈ దర్గా కాడ పోలీసు ఉమేష్ చంద్ర హాల్లో పెడతారు భోజనాలు బయట. ప్రజలందరూ వచ్చేస్తున్నారు కదా దర్గాకి అనేది ఎట చేయాలబ్బా అనే ఆలోచన వస్తుంది. ఆ భోజనాలైనా ప్రజలుగానే పెట్టేస్తామా అని చెయ్యాలి కదమ్మా. చేయకపోతే అంతరాత్మ ఒప్పుకోదు. ఇక్కడ మీ ఆవిడ మీకు సహకరించిందా, లేకపోతే ఏంటండి అంత ఖర్చు పెట్టేస్తారు? ఇంత చేయమంటే వాళ్ళ వీధిలో పేదోళ్ళకి అందరికి కోవూరులో ఉంది పాకిస్తాన్ ఒకటి, వీళ్ళ కోసం చూసుకుని ఉంటుంది. అంటే ఆ ఊరు సాయిబులు బీడీ పని చేసుకునే వాళ్ళు అందరూ ఉంటారు పేదోళ్ళు. తన పేరు పాకిస్తానా? పాకిస్తాన్ అంట. నిజంగా ఉందా పాకిస్తాన్? పాకిస్తాన్ అంట. చిన్న పేదోళ్ళు ఇల్లు అటు పిలుస్తారు అక్కడ. వాళ్ళకందరికి ఏం చేస్తారు? సహాయం చేస్తుంటారా? చేస్తారు. 10 మందికి సహాయం చేయాలి జఫర్. అందరు బాగుండాలా, అందులో మేము ఉండాలా అనేదే మా కాన్సెప్ట్, అంతే. అవును. ఇప్పుడు మీకు ఈ బిర్యానీలో వచ్చిన బ్రాండ్ని బట్టి, రియాజ్ భాయ్ నేను డబ్బులు పెట్టుబడి పెడతాను, ఢిల్లీలో చేద్దాం, రియాజ్ భాయ్ చాలా మంది వచ్చారు. భీమవరం ఎమ్మెల్యే వచ్చాడు నా కొడుకు కాడికి, 2 కోట్లు పెట్టుబడి పెడతాను అబ్బాయి నువ్వు వచ్చి భీమవరం. ఇప్పుడు ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యేనా? మొన్న ఎమ్మెల్యే లాస్ట్ టైం. నన్ను తారకుళ్ళ మొన్న చనిపోయాడు కదా, తారక్ అడిగాడు నువ్వు వచ్చి జో నేను పెట్టిస్తాను అని చెప్పి వద్దని చెప్పాను నేను. మా ప్రభాస్ చెప్పాడు, ప్రభాస్ హీరో ప్రభాస్ అడిగాడు ముజ్జుని, జూనియర్ ప్రభాస్ ఆయన. ప్రభాస్ ఏమని చెప్పి అడిగాడు? హోటల్ పెడతామన్నాడు. పెట్టమన్నాడా? కానీ పెట్టాడు. ఎందుకు పెట్టాడు? పెట్టలేదు అంతే. ఎందుకు పెట్టలేదంటే ఓపిక ఆడా జఫర్. బెంగళూరులో IPS ఆఫీసర్ ఒకడు
ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, గాయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. వాళ్ళు కూడా అడిగారు బెంగళూరులో పెడతామని చెప్పి. వద్దన్నారు. చిన్నప్పుడు మీరు కవాలీలకి వెళ్ళి డబ్బులు ఇంకా ఆ పిచ్చి ఇంకా ఉందా? వ్యసనం అది. ఇంకా ఆ పిచ్చి ఉందా? ఇవి తెలియకుండా వెళ్ళిపోతాం మామూలుగా. ఇలాగా అది మీరు కంట్రోల్ ఎందుకు చేయలేకపోయారు? అది చిన్నప్పటి నుంచి అలవాటు, మేమేం చేయగలం. అంతేనా? రియాజ్ భాయ్ ఒక్క కవాలి పాట ఒకటి పాడండి మీకు ఇష్టమైంది. పాడమంటావా? మొయినుద్దీన్ మొయినుద్దీన్ शहीरा जा मेरे जनाब से महबूब पे हजारों आयाम हमें शम्स से बस आ रही है ये आवाज. అబ్బబ్బబ్బా సూపర్. ఇప్పుడు తెలుగు పాట భావి గారి మీద లేకపోతే సువ్వి సువ్వి సువ్వాలమ్మా ఉండాలమ్మా సువ్వి 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 సువ్వాలమ్మా ఉండాలమ్మా ఆడక పొంగే కన్నీళ్ళే నిరు ఆశలు కట్టుని వచ్చేనమ్మా పట్టిన గ్రహణం విడిచి పూ మొగ్గలాగా తేలిన నీవు వచ్చేనమ్మా ఒకనాడు చూస్తున్నాడే పైవాడు చూస్తున్నాడే పైవాడు వచ్చేనమ్మా ఒకనాడు అండా దండ ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే అండా దండ ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే గుండె లేని మనుషల్లే గుండె లేని మనుషల్లే నేను కొండ కోనల కొదిలేసాడా అగ్గిలోన దూకి మొగ్గలాగా తెలిన నీవు వచ్చేనమ్మా ఒకనాడు చూస్తున్నాడే పైవాడు. సూపర్ సూపర్. अच्छा रियाज भाई खुदा हाफिज. बाबे शुक्रिया, जज़ाकल्ला.